ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రీతు, తనుజ వీళ్ళిద్దరూ కూడా బెడ్ మీద కూర్చున్నారు. ఇందులో భాగంగా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అంటూ రీతు తనుజని అడుగుతుంది. తనుజ హౌస్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అడగగానే తనుజ ఆలోచించి ఇద్దరు చెప్పాలా ఒకలే చెప్పాలా అంటే రీతు ఒకలే చెప్పాలి అంది. దీంతో తనుజ వెంటనే నాకైతే నాన్న ఇష్టం అంటే నానంటే భరణి గారే కదా అని రీతు అడిగితే అవును భరణి గారే ఇష్టం అంటే ఎందుకు హౌస్ లో ఇంతమంది ఉన్నాం, అతను నీకు నాకు ముందే పరిచయం, ఇమాన్యుయల్ కి నీకు పరిచయం అయినా సరే నువ్వు హౌస్ లోకి వచ్చిన తర్వాత భరణి గారంటేనే ఎందుకు అంత ఇష్టపడుతున్నావు అని అనగానే దానికి జవాబు చెప్తూ తనుజ నేను హౌస్ లోకి వచ్చిన తర్వాత ఏంతో మా సొంత నాన్నతో ఎలా ఉంటానో హౌస్ లో నాకు ఈయనతో ఉంటే ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. నన్ను చాలా కేరింగ్ గా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు రీతు. హౌస్ లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా సరే ఆయన కూడా నా పట్ల అంతే ప్రేమ, అంతే జాలి, అంతే ఇది చూపిస్తా ఉంటారు. దానికే నేను దాసోహం అయిపోయాను అంటూ తనుజ భరణి కోసం లైవ్ లో చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. అంతేకాదు నేను ఏది చెప్తే నాన్న అదే చేస్తాడు, మొన్న ఇమాన్యుయల్ తిట్టమంటే అదే తిట్టాడు, అందుకే నాకు భరణి గారంటే చాలా ఇష్టం అంటూ రీతుకి చెప్తుంది తనుజ. సరే భరణి తర్వాత హౌస్ లో ఎవరిష్టం అంటే ఇమాన్యుయల్ ఇష్టం అంటూ అంది. ఎందుకు ఇమాన్యుయల్ అంటే కామెడీ టైమింగ్ బాగుంటది, నాతో చాలా సరదాగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళిద్దరూ తప్ప ఇంకా హౌస్ లో ఎవ్వరు ఇష్టం లేదంటూ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది తనుజ. మరి మొత్తానికి తనుజ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది జస్ట్ కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.